అడుగిడదు అడుగిడక ఆగలేదు, అడుగిడదు అడుగిడక ఆగలేదు. అలరు పానపు ఎంత పిలిచినా గాని అడుగిడదు అడుగిడక ఆగలేదు, ఆగలేదు. రమ్మనను శ్రీరాము కనుసన్నలు, జుమ్మనను సీత కన్నుల మెదలు తుమ్మెదలు. రమ్మనను శ్రీరాము కనుసన్నలు, జుమ్మనను సీత కన్నుల మెదలు తుమ్మెదలు. పడతి జానకి కింత పిడియమో గాని, రమణి జానకి కింత రాగమో గాని అడుగిడదు అడుగిడక ఆగలేదు, ఆగలేదు. అనురాగ దూత రామాంగుళీయకము, ఆనందదాత దివ్యాంగుళీయకము. అనురాగ దూత రామాంగుళీయకము, ఆనందదాత దివ్యాంగుళీయకము. ఎరిగి మనసుల విభుని పసిడి ఉంగరము, ఎగిరి వాలెను నేల ఎలనాగమ్రోల, ఎలనాగమ్రోల. మగువ చేదాచే మరి మగడు చేదాచే, మగువ ప్రియ జూచే మరి మగడు ప్రియ జూచే. ఇరువురి మేనులో నిలువున పూచే, ఇరువురి మేనులో నిలువున పూచే. మరుగడియ తరుణి రాముని ఒడిని తోచే, తరుణి రాముని ఒడిని తోచే. తలిరు పానపు శేష తల్పమో ఏమో, చిరునగవు సీతమ్మ శ్రీదేవి ఏమో. ఆ రమారమణుడే శ్రీరామచంద్రుడు, ఆ రమారమణుడే శ్రీరామచంద్రుడు. వాడు వెలిసిన తావు వైకుంఠమే, వారు వెలిసిన తావు వైకుంఠమే. లేనాయన, రా, ఇలా కూర్చో. కుమారా శ్రీరామ, నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేసి నీ పరిపాలన చూసి మురిసిపోవాలని నా మనస్సు విళ్ళురుతుంది. ఈ విషయం సభాముఖంగా తెలియపరచడానికి నిన్నెక్కడకు పిలిపించాను నాయన. తండ్రి, మీ ఆజ్ఞాబద్ధుడనే కాని మరికొన్నాళ్ళు మీ పరిపాలనలో అనుభవం గడించే అవకాశం కోరుకుంటున్నాను. సకల ధర్మమూర్తి, దయానిధి, నీకు పరిపాలన అనుభవం కావాలనా శ్రీరామ? రామచంద్రుడు మాకు రాజు కావాలి. మా తండ్రి గారి చల్లని పరిపాలనలో మీరందరూ సుఖపడుతూనే ఉన్నారు కదా. ఆ చల్లని ప్రభువు కనిన సుగుణ రాశివి నీ పరిపాలన కూడా అనుభవించి ఆనందించాలని ఆశపడుతున్నాము శ్రీరామ. నాయన రామ, రేపే నీ యువరాజ్య పట్టాభిషేకం. వశిష్ఠ మహర్షి అభిషేకమునకు అఖిల పుణ్యతీర్థములు తెప్పించు. సుమంత్ర, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఈ అయోధ్యా నగరమును అఖండ వైభవోపేతముగా అలంకరించండి. రామచంద్రుడు చందమామ మన సీతారాముడు.
చిరంజీవి శ్రీరామ, ఒకప్పుడు ఈ అమ్మ ఒడిలో ఆడుకునే పసిబిడ్డ రేపు బంగారు సింహాసనం అలంకరించబోతున్నా. ఇంతకంటే అదృష్టం ఏ తల్లి నోచుకుంటుందయ్యా. మా కోడలిది ఇంకా అత్త కొంగు పట్టుకు తిరిగే కొత్త కోడలు కాదమ్మా, పట్టపురానివి కాబోతున్నావు. శ్రీరామ, రేపటి మహోత్సవానికి ఈ తరుణం నుండి మీ దంపతులు దీక్ష వహించాలి, ఉపవాస వ్రతం పాటించాలి. ఉపవాసమా? పసివాళ్ళు ఉండగలరా మహర్షి? అమ్మ మనస్సు అలా అనిపిస్తుంది, కానీ దీక్షా నియమం పాటించాలిగా. తమ ఆజ్ఞ తప్పక పాటిస్తాము గురుదేవా. మహేంద్ర, కొత్తగా సంభవించిన ఆపదలేమీ లేవు కదా? దేవా, రావణవధ నిమిత్తము శ్రీ మహావిష్ణువు రాముడై జన్మించాడే, ఇప్పుడు అయోధ్యలో రాజై కూర్చుంటే మా కష్టాలు ఎలా తీరగలవు? మానవ బుద్ధులకు ప్రేరేపకురాలు సరస్వతి, అదిగో ఆమెనే అడగండి. అమ్మా వాగ్దేవత, రాముని చేత రావణ సంహారం జరిపించే మార్గం అనుగ్రహించు తల్లి. మీ కోరిక సిద్ధింపగలదు మహేంద్ర.